ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపించబోతున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పక్కనే 2 వెస్ట్ ఫేసింగ్ ఇల్లులు అయితే కనబడుతున్నాయి. ఒక్కొక్కటి మనకి 180 గజాలు అయితే కట్టారు. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్ అనేది ఒకటి కార్నర్ కూడా రావడం జరుగుతుంది. సౌత్ వైపు ఒక రోడ్డు, వెస్ట్ వైపు ఒక రోడ్డుతో అయితే రావడం జరుగుతుంది. సో ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను, వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. సో పూర్తి వరకు అయితే చూడండి. ఇంటి కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక 31.5 ఇంటూ 52 ఇవి ఇంటి కొలతలు. ఇవి టోటల్గా మనకి ఒక 3.75 సెంట్స్ వరకు వస్తుంది. ఇది కార్ పార్కింగ్ ఏరియా, స్టార్టింగ్ ఫ్రంట్ ఇదంతా కూడా. ప్రజెంట్ మనకు ఓన్లీ సింగిల్ కోటింగే వేశారు. డబుల్ కోటింగ్ వర్క్ కూడా మ్యాక్సిమం ఒక ఈ 2-3 డేస్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ప్రజెంట్ ఇది ఈ విధంగా సింగిల్ కోటింగ్లో అయితే ఉంది ఇది. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మెయిన్ డోర్ టోటల్ అంతా కూడా టేక్వుడ్ డోర్ అయితే ఇచ్చారు. సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి స్టెప్స్ అయితే ఇచ్చేసారు. ఒక 6 ఫీట్ విడ్త్ అయితే ఉంటాయి ఇవి స్టెప్స్ వచ్చేసరికి. అండ్ మనకి ఆ పక్కన ఉత్తరం పక్కన కూడా ఇంకొక 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు దీనికి. ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. మనకి 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది బాగా పెద్దగా అయితే వచ్చింది మొత్తం అంతా అనేది. 12x2x21 సైజులో అయితే ఉంది ఇది. అండ్ ఈ పక్కన ఒక విండో కూడా ఇచ్చారు. మనం ఏదైనా ఫ్రేమింగ్స్ అట్లాంటివి అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి, చూపిస్తాను, చూసారు కదా, అక్కడ అట్లాంటి ఫొటోస్ అట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా దూరం నుంచి చూస్తే ఏదో స్టోన్ లుక్ ఉంటుంది, చూసారు కదా, అట్లా అయితే కనపడుతుంది. ఇదంతా కూడా లామినేట్ ఫ్రెండ్స్. ఇది వుడ్ వర్క్తో చేయించారు. ఇది మనకి టోటల్గా మనకి పెనల్ లుక్లో అయితే కనపడుతుంది మొత్తం అంతా కూడా. పక్కనే మనకి ఆ పక్కన చూడండి, ఉత్తరం పక్కన కూడా గుమ్మం అయితే వచ్చింది. అంతా కూడా వుడ్ వర్క్తో మనకి టీవీ యూనిట్ చేంజ్ చేశారు. మనకి దూరం నుంచి చూడడానికి టోటల్ అంతా కూడా స్టోన్ లుక్లోనే కనబడుతుంది. లామినేట్ ఫినిషింగ్ అది. అండ్ లోపల చూసుకుంటున్నారు కదా, ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది. ఈ లాక్స్ కూడా నాబ్ లాక్స్ అయితే ఇచ్చారు. 3.75 సెంట్స్ అయితే వస్తుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక. ఈ వార్డ్రోబ్ ఈ రూమ్లో మనకి నార్త్ వైపు అయితే తీసుకున్నారు. దానికి ఆపోజిట్గా ఒక విండో కూడా ఇచ్చారు వీళ్ళు. టోటల్ అంతా కూడా మనకి గ్రే కలర్ ఫినిషింగ్లో అయితే కనబడుతుంది. కలర్ వచ్చేసరికి ఫినిషింగ్ లుక్ వచ్చేసరికి మనకి స్టోన్ లుక్లో కనబడుతుంది. అంతా ఓపెనబుల్ డోర్సే, చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసుకోండి. లోపల సిమెంట్ బల్ల అయితే రావడం జరిగింది. రూమ్ కూడా పర్లేదు, బాగా పెద్దగానే వచ్చింది. 12x10x12 సైజులో అయితే ఉంది. స్క్వేర్ షేప్లో వచ్చింది రూమ్ అనేది. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక డ్రెస్సింగ్ టేబుల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఫిక్స్ చేయలేదు. ఈ డోర్ పక్కనే మనకి మిర్రర్ అయితే పెడతారు, ఇంకా పెట్టలేదు అది. ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. లోపల మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. ఇదిగోండి. సో ఈ లోపల మనకి బాత్రూమ్ ఇది 310x710 సైజులు అయితే ఉంటుంది. కమోడ్స్ అయితే ఇంకా పెట్టలేదు. సో హౌస్ తీసుకున్న తర్వాత అయితే పెట్టడం జరుగుతుంది అయితే చెప్పడం జరిగింది. సో హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి కాకినాడలో ఉండడం జరిగింది. కాకినాడలో ఎక్కడంటే శ్రీనివాస్ నగర్ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది. అండ్ అది గుమ్మం అది. దానికి ఆపోజిట్గానే ఈ పక్కన చూసారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ గుమ్మం అయితే వచ్చేసింది. టోటల్ అంతా కూడా వాస్తు ప్రకారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి 12x10x12 సైజులు అయితే ఉంటుంది. 2 గదులు కూడా బాగా పెద్దగానే వచ్చాయి. మినిమం నార్మల్గా సరిపోవాలి అంటే కనుక ఒక 10x10 అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. నార్మల్ చిన్నగా ఎవరైనా ఇల్లు కట్టుకుందాం అనుకుంటే కనుక 10x10 రూమ్స్ అయితే సరిపోతాయి. మినిమం మీకు నార్మల్గా చెప్తున్నాను, ఒక 100 SFTలో ఉంటేనే. సో ఈ పక్కన కూడా వార్డ్రోబ్ ఇచ్చేసారు. మనకి టోటల్ అంతా కూడా నార్త్ సైడ్ తీసుకున్నారు వార్డ్రోబ్స్ అనేవి. అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా 310x710 సైజులోనే ఉంది. సో గుమ్మం కూడా మనకి బాత్రూమ్ దగ్గర చూసారు కదా, సపరేట్గా గ్రాండ్తో చేయించారు వీళ్ళు. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పూజా రూమ్ కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇప్పుడు మీరు చూస్తుంది. 8x12 2 సైజులు అయితే ఉంటుంది.
తూర్పు పక్కన కూడా ఒక గుమ్మం అయితే ఇచ్చేసారు, దాని పక్కనే ఒక విండో ఇచ్చారు ఇక్కడ. ఈ ఇల్లు మొత్తం అంతా కూడా 180 స్క్వేర్ యార్డ్స్ అయితే కట్టడం జరిగింది. దీని ప్రైస్ అనేది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ హౌస్ పక్కన హౌస్ రెండు కూడా ఒకటే చెప్తున్నారు. ప్రైస్ అనేది 85 lakhs అయితే చెప్పడం జరుగుతుంది ప్రైస్ వచ్చేసరికి. ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది 3, 4 ఇంటూ 7, 10 సైజులు అయితే ఉంటుంది. ఒక 3-4 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. తూర్పు పక్కన ఒక విండో ఇచ్చేసారు. సరిగ్గా మనకి ఈశాన్య మూలన అయితే ఉంది పూజా రూమ్ అనేది. అండ్ ఇది చిన్నగా క్రాకరీ అయితే ఇచ్చేసారు గ్లాస్ డోర్ తోటి. దీనికి ఆపోజిట్గానే మనకి కిచెన్ అయితే వస్తుంది. అంతా కూడా కిచెనే టోటల్ అంతని బాగా పెద్దగా ఇచ్చారు. కిచెన్ వచ్చేసరికి 8 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పొడవు అనేది చూసుకున్నట్లయితే ఒక 9.5 అడుగుల వరకు రావడం జరిగింది. చాలా పెద్దగా ఇచ్చారు కిచెన్ అనేది. అండ్ మనకి యూజ్ చేసిన లామినేట్ కలర్స్ కూడా కొంచెం బాగా ఇచ్చారు ఇక్కడ. లైట్ గ్రే అండ్ లైట్ ఎల్లో కలర్ అయితే రావడం జరిగింది. అండ్ గ్రానైట్ విడ్త్ కూడా మనకి ప్లాట్ఫామ్ విడ్త్ కూడా బాగా పెద్దగా వచ్చింది. 2 feet ఉంది ఇది. ఇవన్నీ కూడా బాస్కెట్స్, ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. ఇవి తుప్పు పట్టవి ఇవి. సో కిచెన్ అయితే బాగా పెద్దగా ఇచ్చారు. అండ్ వాల్ యూనిట్లో కూడా చూసారు కదా గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇదిగోండి లోపల సిమెంట్ బల్లలు అయితే వచ్చాయి. అండ్ ఆ టాప్లో మొత్తం అంతా కూడా స్టోరేజ్ స్పేస్ అది కూడాని. ఈ పక్కన కూడా మీకు చూపిస్తాను చూసుకోండి ఒకసారి. ఇది తూర్పు పక్కన ఇది మీకు టోటల్ ఇదంతా కూడాని ఒక 6 feet 8 inches అయితే వదలడం జరిగింది. ఈ పక్కన కూడా స్పేస్ బాగానే వదిలేరు. సో వాషింగ్ మిషన్ సంబంధించినవి, మోటార్ పెట్టుకునేవి అలా ఇవన్నీ కూడా వదిలేశారు ప్లేస్ ఎక్కడికక్కడికి. అండ్ అవుట్ సైడ్ ఒక చిన్న బాత్రూమ్ కూడా ఇస్తున్నారు, కామన్ బాత్రూమ్ అనేది. అండ్ ఇక్కడ మీరు గమనించారా స్లాబ్ కూడా టోటల్ మనకి ఏదైతే 6 feet 8 inches ఉందో ఒక 4 inches వదిలేసి స్లాబ్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. సో ఫ్యూచర్లో మనం ఇంకొక ఫ్లోర్ వేసుకున్నప్పుడు కూడా పైన కావాలంటే బాత్రూమ్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది. ఇక్కడ కమోడ్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ కమోడ్ తీసుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడే వస్తుంది, దీని కింద వస్తుంది దీనికి. ఈ పక్కన చూసుకున్నట్లయితే సౌత్ వైపు ఇది 1 feet 7 inches అయితే మనకి ప్లేస్ అయితే వదిలేరు. ఎప్పుడైనా కూడా బాత్రూమ్స్ వస్తాయి చూసారు కదా, దానికి బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ అయితే వదులుకోవాలి. సెట్ బ్యాక్ వచ్చేసరికి మినిమం 1.5 feet ఉండేలా చూసుకోండి. ఇలా వదులుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా మనకి బాత్రూమ్ పైపులు ఏదన్నా రిపేర్స్ అట్లాంటివి వస్తే కొంచెం ఈజీగా వర్క్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో మినిమం 1.5 feet కానీ 2 feet కానీ సెట్ బ్యాక్ అయితే పెట్టుకోండి. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకున్నప్పుడు ప్లేస్ ఎంత వదులుకోవాలి ఏంటి అని చెప్పి కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. మినిమం ఖచ్చితంగా ఒక 1.5 feet ఉండేలా చూసుకోండి సెట్ బ్యాక్స్ విషయంలోనే, అది పర్టికులర్గా బాత్రూమ్స్ వచ్చే చోట. అండ్ చూసారు కదా లోపల ఇదంతా కూడా మొత్తం అంతాని. సో ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది మీకు ఏంటంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. స్వీట్ వాటర్ ఏరియా మొత్తం అంతా కూడా అనేది. అండ్ మెట్లు చూసారు కదా 6 అడుగులు వెడల్పులో అయితే తీసుకున్నారు. సో ఇలా తీసుకోవడం వల్ల కూడా ప్లస్ పాయింట్ అయితే ఉంది. 6 లేదంటే 5 ఇలా తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనం మెట్లు ఎక్కే టైంలో ఏ వస్తువులు ఈజీగా తీసుకువెళ్ళాలన్నా కూడా ఈజీగా తీసుకువెళ్ళొచ్చు, ఇబ్బంది పడరు పెద్దగాని. 5 లేదంటే 6 అడుగులు పెట్టుకోండి కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక. సో మనం పైకైతే వచ్చేసాము. హౌసెస్ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి చూసుకోండి. దీనికి లోన్ కూడా వస్తుంది మీకు. టోటల్గా మనకి ఇది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా 15 pillars అయితే చేయించారు. అన్నీ కూడా 9x12 సైజ్ పిల్లర్సే. 12 mm బార్స్ అయితే యూజ్ చేశారు ఇందులోని. వాటర్ ట్యాంక్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి. ఇదిగోండి వాటర్ ట్యాంక్ వచ్చేసరికి పక్కన అయితే తీసుకున్నారు. 2 ఇళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సేల్కి. ఇందులో ఇది కార్నర్ ఇది. సో ఫ్రంట్ రోడ్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇది కార్నర్ అవడం వల్ల 2 sides రోడ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.